వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మిషాల్ని. మనం ఇప్పుడు ప్రజెంట్ రామచంద్రపురంలో మార్కెట్ దగ్గర అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఆ టెంపుల్ దగ్గర అయితే ఘోరంగా ఒక అఘాయిత్యం అయితే జరిగింది. మరి అసలు ఇంత ఘోరంగా జరుగుతుందని ఎవ్వరు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఊహించలేదు. ఆ ఘటన ఏంటి, ఆ ఘోరం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ చూసారు కదా గుడి, ఒక టెంపుల్ చూడండి ఎంత చిన్నగా ఎంత ముచ్చటగా ఉందో. అమ్మవారి గుడి ఇది. ఆ అమ్మవారి గుడి ఎంత పవర్ఫుల్ అమ్మవారు అయితే అంత పవర్ఫుల్ ఈ అమ్మవారి గుడి అంటే. ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా అదే చెప్తున్నారు, చాలా పవర్ఫుల్ అమ్మవారు అని. కానీ ఇక్కడ రోజు నిత్యం మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఒక పూజారి ఈ గుడిలో ఉంటూ పూజ చేస్తూ ఉండి భక్తులకి దర్శనం ఇప్పిస్తూ, ఈ గుళ్ళో ఉంటా ఒక పూజారి ఒక అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశాడు. అసలు ఒక పూజారే ఇలా చేశారంటే ఇది చాలా భయంకరమైన వార్త ఇది. ఎందుకంటే ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పూజారిని ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉన్నారు. ఇప్పుడైతే ఆ అమ్మాయి మీద, ఆ పూజారి మీద ఈ విధంగా పూజారి చేసిన లైంగిక దాడికి ఆ అమ్మాయి వాళ్ళైతే పేరెంట్స్ అయితే కేసు అయితే పెట్టారు. మరి ఆ కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ పూజారి పరిస్థితి ఏంది, ఆ పూజారికి ఎలాంటి శిక్ష పడుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఘటన జరిగినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక గుడిలో ఒక పూజారి ఇలా చేస్తున్నాడంటే చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు తప్పకుండా ఆయనకి శిక్ష పడాలి, ఈయన అసలు పూజారేనా అంటూ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ రామచంద్రపురంలో ఈ గుడిలో జరిగిన ఘటన. ఇది గుడి నుంచి ఏమున్నదంటే అందరి గుడి ఉన్నది, మా మస్జిద్ ఉన్నది, చర్చ్ ఉన్నది, అందరి సమానం ఉన్నది. అందరం మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి, దర్శనం చేసుకోవాలి, పూజ చేసుకొని వెళ్ళిపోవాలి అని ఉన్నది. మా రామచంద్రపురంలో ఇది చాలా తప్పు నడిచింది. ఇది మంచితనం కాదు. ఇది మాకు కూడా మంచి కనబడుతుంది. ఇవాళ అక్కడ అయిపోయింది, ఇక్కడ వేరే జాల కూడా అట్లా కావద్దని చెప్పి మనం మరుగు చేస్తున్నాం. మీరు కూడా ఆలోచన పెట్టి పని చేయాలని కోరుతున్నాం. ఈ గుడిలో ఒక పూజారి ఒక అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశారని వార్త అయితే వినిపించింది. మరి దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? తప్పు, అది చాలా తప్పు ఉన్నది. మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఎవరు ఇటువంటి పని చేసిన వాళ్ళకు తప్పు పని ఉన్నది, వాళ్ళకు శిక్ష చేయాలి. అది మేము అనేది అది ఉన్నది, ఇంకేం లేదు. ఇవాళ అక్కడ జరిగింది, ఇలా విలేజ్ జరిగింది. ఇంకా న్యాయం ఇంకా రామచంద్రపురంలో అంత గడపడ కాలేదు, ఇంకా చాలా మంది తెలియలేదు. ఇక ఏదో అయింది, ఇప్పుడు వచ్చి కొట్టి చేసి ఏమో అయింది, కానీ ఇంకా ఏం చేయలేరు. కానీ ఇది చాలా పని చేసిన కదా, చాలా తప్పు పని ఉన్నది. మేము కూడా కోరుతున్నాము. మాకు కూడా ఉన్నది, మస్జిద్ ఉన్నది, ఇది అందరికీ దేవుళ్ళు ఉన్నారు, అందరికీ గుడిలు ఉన్నాయి. కానీ అందరూ సమానం ఉండాలి, మంచిగా ఉండాలి, పేరు సంపాదించాలి అని ఉంటుంది. కానీ ఇటువంటి పని చేసిన కానీ చాలా తప్పు పని ఉన్నది. మేము కూడా నాకు నచ్చలేదు. మరి ఈ పూజారి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాడు? మరి ఈ పూజారి మీద ఇంత ముందు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయని మాకైతే వార్త అయితే వచ్చింది. సో దీంతో ముందుగా వచ్చింది వార్త కరెక్టే. అది మా వాళ్ళు కూడా కొట్టిరాళ్ళు, కొట్టి బెదిరించిండ్రు. బెదిరిస్తే కూడా తన మంచిగా పని చేసుకుంటా అది చేస్తా అని చెప్పి అందరికీ ప్రజలకు ఇక్కడ ఊళ్ళో ఉన్నారట పెద్ద మనుషులకు వాళ్ళకు అడిగిండు, కాలు చేతులు మొక్కిండ్రు. ఇటువంటి పని చేయవద్దు, తప్పకుండా మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి, ఈ గుడి ఉన్నది అట్లా అని చెప్తే మంచి అని చెప్పి కాలు చేతులు మొక్కితే మేము ఇచ్చిపెట్టేసారు వాళ్ళు. మాకు గుర్తున్న సంగతి చెప్తున్నాం, మేము చూడలేదు. చాలా మందికి అన్నారు కూడా ఈ తప్పు పని ఉన్నది మనం తీసేయాలని చెప్తే అందరికి కాళ్ళు చేతులు మొక్కితే వాళ్ళు అందరు స్నానం చేసిండ్రు. కొన్ని ఒకసారి అంటే ఇచ్చిపెట్టేస్తా అని చెప్పింది, కానీ ఇచ్చిపెట్టినాక కింద పని అయిపోయింది. ఎవరు ముంగటికి వస్తలేరు, ఎవరు ముఖం పెట్టాలి, ఏమని చెప్పాలి, చాలా మంచిది కాదు ఇది అని చెప్పి ఈ శాస్త్రులకు ఎవరు వస్తలేరు. ఎవరు చెప్పేదాన్ని కూడా ముంగటికి వస్తలేరు. ఎందుకంటే ఇది మంచి పని కాదు కదా, చాలా పెద్ద తప్పు ఉన్నది. మసీదులో అయితే ఏమా, గుడిలో అయితే ఏమా, చెట్లు అయితే ఏమా ఎట్లా అని చెప్పి ఇది కోరుతున్నాం. మేము అంటే మీరు వచ్చారు, మీరు సాధనం చేయాలి, మీరు ఏం చేస్తారు చేయాలి, దాని సమాధానం మీరు చేయాలి. పోలీస్ కేసు చేసినట్ట, పోలీస్ కేసు కూడా ఇప్పుడే వార్తలు వచ్చినాయి. వస్తే మేము నాకు ఇది కూడా మంచిగా మంచి చేసినట్టు అని మాకు తెలుసు. మేము మెదక్లో ఉన్నాం, మాకు తెలిస్తే మేము ఇది అయిపోయింది. వచ్చి ఇప్పుడు చూస్తున్నాను నేను అంతే, ఇంకా మాకు కూడా గుర్తులేదు. మేము మెదక్లో ఉన్నాం, మెదక్లోకి వస్తే కూడా ఇట్లా సంగతి అని చెప్తే అది ఇదేమా అని చెప్తే ఇంత సంజాంతి ఇంత చేస్తే కూడా వాడు మళ్ళీ ఇది తప్పు పని చేసింది చెప్పి మేము కోరుతున్నాం. ఇది చాలా తప్పు ఉన్నది, ఇది మంచితనం కాదు. ఈ పోలీసులు శిక్ష ఇస్తారా ఏం చేస్తారా వాళ్ళ చేతిలో ఉన్నది, వాళ్ళ సమాధానం వాళ్ళు చేయాలి. వాటి ఇంకేం మెరిచిన వాళ్ళు సారీ. చంద్రాపురం ఇది ఇసుంటి పని ఇక్కడ చేయొద్దు. మరి అన్ని వాళ్ళ గుడి పెద్ద మనుషులు ఏం చేస్తారో తెలియదు. మరి ఇసుంటి దానికి దుర్మార్గం పని ఈ గుళ్ళల్లో పనికిరాదు.
ఆయన కఠిన చర్య తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. అది మీకు కోరుతున్నాం అంతే. మరి ఒక మహిళ కనిపించిందంటే ఒక పూజారైని కూడా చూడకుండా, ఒక గుడిని కూడా చూడకుండా, ఒక పవర్ఫుల్ అమ్మవారి గుడి దగ్గర ఇంత అగాత్యం జరుగుతుంటే అసలు నిజంగా ఇంత ముందు కూడా ఆయన మీద పూజారి మీద ఆరోపణలు వచ్చాయి. మరి ఎలా ఉన్నాయంటే కానీ కఠిన చర్యలు తీసుకోవాలి డిపార్ట్మెంట్. వాళ్ళ కులం కమ్మరు ఊర్ల కమ్మరులు వాళ్ళు, వాళ్ళ సంఘం ఉంది, వాళ్ళు కఠిన చర్య తీసుకోవాలి. తక్షణమే వీళ్ళకి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి లోటల్లవని ఉరిశిక్ష చేసినా పర్వాలేదు. గుళ్ళ ఒక మహిళ అమ్మాయి 15 years ఏముందంట, నాకు ఇప్పుడు తెలిసింది. కఠిన చర్య తీసుకోవాలి, గుళ్ళకి వెళ్ళి వాళ్ళని తీసేయాలి. ఆ గుడి విగ్రహం కూడా పనికిరాదు అది. ఇప్పుడు ఆ పూజారి ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఆయనకి? ఆయనకు 60 సంవత్సరం న్యాయ వయసు ఉంటుంది ఆయనకి. ఆ వయసులో ఇప్పుడు ఒక అమ్మాయి అంటే మానవత్వం ఉంటే అమ్మాయిల మీద అట్లా చేయొద్దు. గవర్నమెంట్ అంత కఠిన చర్య తీసుకుంటుంది. గవర్నమెంట్ అట్లా చేయొద్దు. మనిషి వానికి కఠిన చర్య తీసుకోవాలి. మీ మీడియా ద్వారా కోరుతున్నాం.